ట్రెండ్ రివర్స్ అయ్యే ముందు మనకు సిగ్నల్ ఇస్తుంది. దాన్నే మనం చోచ్ అంటాం. మీలో 90% ఆఫ్ ది పీపుల్ దాన్ని రాంగ్‌గా మార్క్ చేస్తారు. హలో ట్రేడర్స్, మనం లాస్ట్ వీడియోలో ఒక స్ట్రక్చర్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందో ప్రాపర్ రూల్స్తో సహా డిస్కస్ చేసాం. అదే బుల్లిష్ స్ట్రక్చర్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాం, బేరిష్ స్ట్రక్చర్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదే చోచ్. చోచ్ అంటే ఏంటి? నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్స్ ఏ సిగ్నల్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్. మనకు ఆల్రెడీ తెలుసు మార్కెట్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ వేలో మూవ్ అవ్వదు. ఇట్ ఆల్వేస్ మూవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. ఈ చోచ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ చోచ్ ఉంటాయి. ఒకటేమో బేరిష్ చోచ్, ఇంకోటేమో బుల్లిష్ చోచ్. జనరల్గా మన మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది? హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. జనరల్గా మనకు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది? హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. ఇలా వేవ్స్ ఫామ్లో అవుతుంది కదా, హయ్యర్ హై, హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటా. ఇలా కంటిన్యూస్ ఒకటి వన్ వేలో వెళ్తుందా? నో. ఏదో ఒక పాయింట్లో అయితే రెసిస్టెన్స్ హిట్ చేస్తుంది కదా. ఆ హిట్ అయినప్పుడు మనకు మార్కెట్ ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఐఎమ్ గోనా చేంజ్ అని. ఆ చేంజ్ ఏంటిది? ఇట్స్ నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ట్రెండ్ రివర్సల్. మార్కెట్ ఇక్కడ నుంచి బేరిష్ సైడ్ షిఫ్ట్ అవబోతున్నాను అని మనకు ముందే హింట్ ఇస్తుంది. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎప్పుడు వాల్యూడ్ అవుతుంది? మనకు మార్కెట్ లాస్ట్ కన్ఫర్మ్ లో ఏది? ఇది. మనకి ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ లో కింద క్లోజింగ్ ఇస్తుందో వి కన్సిడర్ దిస్ ఎస్ ఎ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. మళ్ళీ దాన్ని వ్యాలిడ్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సింపుల్గా దాని కింద క్లోజింగ్ వస్తే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినట్టు కాదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే తప్పిదే. ఇక్కడే ప్రాపర్గా వినండి. ఫస్ట్ రూల్, ఎప్పుడైనా మార్కెట్లో మనం రీసెంట్ స్ట్రక్చర్ని కన్సిడర్ చేసుకోవాలి. రీసెంట్ స్ట్రక్చర్ అంటే ఏది? మనకి ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ మీద ఇంకో స్ట్రక్చర్ లేదు, అంటే మనకు ఇంకో లో లేదు, ఇంకో హై లేదు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ వీ నీడ్ టు కన్సిడర్. సెకండ్ రూల్, ఈ కన్ఫర్మ్డ్ లో కింద వీ నీడెడ్ 2 క్యాండిల్ క్లోజింగ్. మనం ఇప్పుడు బేరిష్ సైడ్ చూస్తున్నాం కాబట్టి ద ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ మస్ట్ బి ఎ రెడ్ క్యాండిల్. మనం ప్రీవియస్గా స్ట్రక్చర్లో డిస్కస్ చేసుకున్నట్టు వీ నీడెడ్ 2 క్యాండిల్ క్లోజింగ్ బిలో ద కన్ఫర్మ్డ్ లో. మళ్ళీ 2 క్యాండిల్స్ కూడా ఎలా ఉండాలి? ద 2 క్యాండిల్స్ మస్ట్ బి కాన్సిక్యూటివ్. మళ్ళీ చెప్తున్నా, రీసెంట్ స్ట్రక్చర్ని కన్సిడర్ చేసుకోండి. కన్ఫర్మ్డ్ లో కింద వీ నీడెడ్ 2 క్యాండిల్ క్లోజింగ్. అది కూడా ఎలా? ఇప్పుడు మనం బుల్లిష్ సైడ్ మార్కెట్ ఉంది కాబట్టి వీ నీడ్ ఏ బేరిష్ చోచ్. బేరిష్ చోచ్లో ఫస్ట్ క్యాండిల్ మస్ట్ బి ఏ రెడ్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ ఏదన్నా అవ్వచ్చు, కానీ ఆ బాడీ కింద క్లోజ్ అవ్వాలి. వీ నీడ్ 2 క్యాండిల్ క్లోజింగ్. చాలామంది ఏం చేస్తారు, ఒక 1 క్యాండిల్ క్లోజింగ్ రాగానే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కన్సిడర్ చేసేస్తారు. మార్కెట్ ఇదే పాయింట్లో రివర్స్ అవుతుంది. సో ఆల్వేస్ వెయిట్ ఫర్ దిస్ సెకండ్ క్యాండిల్ టు క్లోజ్. మీరు అది ఏ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఆ టైం ఫ్రేమ్. 1 అవర్లో చూసుకుంటే 1 అవర్ 2 క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. 4 అవర్ చూసుకుంటే 4 అవర్ 2 క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. 5 మినిట్స్ వేసుకుంటే 2 5 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. 15 మినిట్స్ 2 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. మీరు ఏ టైం ఫ్రేమ్ కంటే చేసుకుంటే అదే టైం ఫ్రేమ్. మనకు రిఫరెన్స్ పాయింట్ కావాలి. నేను దీన్ని రిఫరెన్స్ పాయింట్లో కన్సిడర్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఏం కావాలి? మీ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్. 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. 0 1 2 హై మీద క్లోజింగ్ వచ్చిందా? ఎస్. మన ఫస్ట్ BOS ఇక్కడ అయింది. నెక్స్ట్ స్ట్రక్చర్ మూవ్ అవుదాం. 1 2 3 మన BOS ఇక్కడ హై బ్రేక్ అయింది. ఎస్. సెకండ్ BOS ఇక్కడ ఫామ్. ఇక్కడ మనకు క్యాండిల్స్ ఫామ్ అయినాయి, కానీ 2 క్యాండిల్ క్లోజింగ్ అన్నది లేదు. సో ఈ స్ట్రక్చర్ ఇన్వాలిడ్. నెక్స్ట్ ఫర్దర్ మూవ్ అవుదాం. ఇక్కడ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ వచ్చింది, కానీ హై మీద క్లోజింగ్ రాలేదు. సో మన రీసెంట్ స్ట్రక్చర్ ఏది? ఇది. మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ రూల్ ఏంటిది? ఆల్వేస్ కన్సిడర్ ది రీసెంట్ స్ట్రక్చర్. మార్కెట్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ కాదో అప్పుడు దాకా యూ నీడ్ టు లుక్ ఫర్ బై ఎంట్రీస్ ఓన్లీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం మార్కెట్ వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసింది. స్మాలర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయి ఉంటుంది. సో మెనీ పీపుల్ హ్యావ్ వుడ్ సెల్డ్ హియర్. వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు. మార్కెట్ అనేది కంప్లీట్ రివర్స్ అయింది. సో వెయిట్ ఫర్ ప్రాపర్ కన్ఫర్మేషన్ హయ్యర్ టైం ఫ్రేమ్స్. ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ చూసుకోండి. ఇక్కడ మనకు ప్రాపర్ 2 క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది, దాని కింద ఇక్కడ డోజీ క్యాండిల్ ఒక 2 క్యాండిల్ క్లోజింగ్ అయిపోయింది. సో మార్కెట్ అన్నది 1 అవర్ టైంలో కంప్లీట్గా బేరిష్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్ హ్యాస్ చేంజ్డ్ స్ట్రక్చర్. మార్కెట్ బుల్లిష్ ఉన్నది, బేరిష్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. సింపుల్. ఇప్పుడు మనం బేరిష్ చోచ్ చూసాం కదా, సేమ్ ఇప్పుడు బుల్లిష్ చోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కదా కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఈ చోచ్ అనేది ఇప్పుడు వ్యాలిడ్ అయింది మనకి 2 క్యాండిల్ క్లోజింగ్ తర్వాత. ఫర్దర్ స్ట్రక్చర్ డ్రా చేద్దాం. ఇప్పుడు చూడండి, దీంట్లో లోయెస్ట్ పాయింట్ ఏది? ఇది. దీని తర్వాత మన 2 క్యాండిల్ రిట్రేస్మెంట్ ఎక్కడ వచ్చింది? 1 2 ఇక్కడే వచ్చేసింది. సో మన నెక్స్ట్ స్ట్రక్చర్ ఏమవుతుంది? 1 2 ఈ లో కింద ఎప్పుడు క్లోజింగ్ వచ్చింది? ఇక్కడ 3. సో ది స్ట్రక్చర్ ఈజ్ వ్యాలిడ్. ఇక్కడ మార్కెట్ BOS చేసింది. ఈ BOS తర్వాత ఫర్దర్ స్ట్రక్చర్ మూవ్ అవుదాం. నెక్స్ట్ 2 క్యాండిల్ రిట్రేస్మెంట్. ఎస్. 1 2 3 ఇక్కడ చూడండి, లో కింద క్లోజింగ్ వచ్చింది. ఎస్, దిస్ ఈజ్ ఎ ప్రాపర్ స్ట్రక్చర్.
దాని తర్వాత మనకు ఫర్దర్ ఇంకో స్ట్రక్చర్ ఫామ్ అయిందా? లేదు. సో దిస్ ఈజ్ అ రీసెంట్ స్ట్రక్చర్ ఇన్ ద మార్కెట్. మనకు బేరిష్లో రీసెంట్ స్ట్రక్చర్ ఇది. దీని తర్వాత ఇంకో ఫర్దర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ కాలేదు. ఈ స్ట్రక్చర్లో మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యిందో లేదో చూద్దాం. ఈ స్ట్రక్చర్లో మన కన్ఫర్మ్డ్ హై ఏది? ఇది. వాట్ వీ నీడెడ్ 2 క్యాండిల్ క్లోజింగ్ అబోవ్ దిస్ కన్ఫర్మ్డ్ హై. మనకు అక్కడ ఏం కావాలి? కన్ఫర్మ్డ్ లో కింద 2 క్యాండిల్ క్లోజింగ్ కావాలి. ఇది మన కన్ఫర్మ్డ్లో, ఇక్కడ 2 క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది. మార్కెట్ అనేది బేరిష్ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏం కావాలి? కన్ఫర్మ్డ్ హై మీద ఇప్పుడు స్ట్రక్చర్ చూసుకోండి, ఇదే కదా 1, హైయెస్ట్ పాయింట్ ఏది 2, 3. ఈ బీవేస్ తర్వాత మనకు కన్ఫర్మ్డ్ హై ఇదే కదా, ఈ పాయింట్ మీద మనకు 2 క్యాండిల్ క్లోజింగ్ కావాలి. ఇక్కడ చూడండి మన 2 క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా? 1, 2. ఎస్, వి గోట్ 2 క్యాండిల్ క్లోజింగ్. మార్కెట్ అన్నది 1 అవర్ టైం ఫ్రేమ్లో బుల్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. గాట్ ఇట్? అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి బ్రీఫ్గా చెప్తున్నాను. బేరిష్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్లో వీ నీడెడ్ 2 క్యాండిల్ క్లోజింగ్ బిలో ఇట్స్ కన్ఫర్మ్డ్ లో. బుల్లిష్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్లో వీ నీడెడ్ 2 క్యాండిల్ క్లోజింగ్ అబౌవ్ ఇట్స్ కన్ఫర్మ్డ్ హై. ఇదేం నేను సొంతంగా కనిపెట్టింది, నేను స్ట్రాటజీ ఎంత నాది కాదు, నేను ఒకరి దగ్గర నేర్చుకునే స్ట్రాటజీ మొత్తం నా నాలెడ్జ్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. నా వేస్లో నేను ఎలా దీన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను అవి నేను డిస్కస్ చేస్తున్నాను. దీని నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాపర్గా లెవెల్స్ ఎలా డ్రా చేయాలి, ఆ లెవెల్స్ని ఎలా ప్లే చేయాలి డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు 2 వరకు వీడియోని వాచ్ చేసి ఉంటే ఈ చేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని నేను మండే కోసం ఒక ట్రేడ్ అనేది ఆల్రెడీ ఎంట్రీ హోల్డ్ చేస్తున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈ ట్రేడ్ అనేది తీసుకుని ఇవన్నీ నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను మీతో.